తెలంగాణ నీటి హక్కులకు సంబంధించి ఇదొక కీలకమైనటువంటి అంశము. గోదావరి జలాలను, కృష్ణా జలాలను చెరబట్టడానికి అటు కేంద్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీరని ద్రోహం చేస్తుంది తెలంగాణకి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ములుగు జిల్లాలో సమ్మక్క బ్యారేజీ నిర్మించుకొని మనం 47 టీఎంసీలకు హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చుకున్న తర్వాత, ఆ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి సూచించడము, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ 47 టీఎంసీలను పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్ట్‌లో పోలవరానికి కేటాయించాలని అడగడము, తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండడము, ఇది కరీంనగర్, వరంగల్ జిల్లా రైతాంగానికి తీరని ద్రోహం ఇది. సుమారు 4.5 లక్షల ఎకరాల శ్రీరామ్ సాగర్ రెండో దశ ఆయకట్టు కోసము, 4 లక్షల ఎకరాల దేవాదుల ఆయకట్టు స్థిరీకరించడం కోసము కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం చేసి 47 టీఎంసీల నీటి హక్కులను సంపాదిస్తే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్‌కు, కేంద్రానికి తాకట్టు పెట్టి తెలంగాణకు తీరని ద్రోహం చేస్తుంది. ఇదే గాకుండా పోలవరం నుంచి కృష్ణా బ్యారేజ్‌కి, విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్‌కి మళ్లించినటువంటి 80 టీఎంసీల్లో తెలంగాణ హక్కు 45 టీఎంసీలు. ఈ వివాదం ప్రస్తుతం ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉండగా, ఈ నీటిని వదులుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక చర్య తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర జల సంఘం ఒత్తాసు పాడుతూ ఆ 45 టీఎంసీలను కూడా వదులుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు, కుట్ర పన్నుతున్నారు. ఇది పూర్తిగా విరుద్ధం. ఇటు 47 టీఎంసీల గోదావరి జలాలు, అటు 45 టీఎంసీలు మన పాలమూరు రంగారెడ్డికి కేటాయించుకున్నటువంటి కృష్ణా జలాలు ఏవైతే ఉన్నాయో వాటి రెండింటిని 92 టీఎంసీల నీటికి సంబంధించి ఒక కుట్ర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇదే గాకుండా పోలవరం నల్లమల సాగర్ లేదా గోదావరి కావేరి లింక్ అనుసంధానంలో 148 టీఎంసీలు ఛత్తీస్‌గఢ్ వినియోగించిన నీటిలో తెలంగాణ మొదటి నుంచి కోరుతున్నది తెలంగాణకు 50% నీళ్లు రావాలి. 74 టీఎంసీల నీళ్లు రావాలి అని చెప్పేసి డిమాండ్ పెడుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, కేవలం తెలంగాణకు 43 టీఎంసీల నీళ్లు మాత్రమే ఇస్తాము. ఆ 43 టీఎంసీలు కూడా గోదావరిలో వాడకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, శ్రీశైలం మీద ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో వినియోగించాలని చెప్పి సూచిస్తుంది. అలా ఎలా సాధ్యమైతుంది? కేటాయించబడ్డ నీళ్లు గోదావరి బేసిన్‌లో ఉన్న నీళ్ళని కృష్ణా బేసిన్‌లో వినియోగించమని చెప్తున్నారు. అది కూడా 43 టీఎంసీలు. అంటే ఇక్కడ గుర్తించవలసింది, చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ 43 టీఎంసీల నీటిని వాడుకోమంటున్నారు. ఇక్కడ 31 టీఎంసీల నీటిని కోతబెడుతున్నారు. ఆ నీటిని కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కేటాయిస్తున్నారు. ఎంత కుట్ర ఇది! మన నీళ్లు మనకిచ్చి, మళ్ళీ వీళ్ళేదో కొత్తగా ఇస్తున్నట్టు మన నీటిని హక్కులను రద్దు చేసి, ఎక్కడో ఛత్తీస్‌గఢ్ నుంచి వాడుకొని వినియోగం నీటిని మీకు కేటాయిస్తున్నామని చెప్తున్నారు. భవిష్యత్తులో ఛత్తీస్‌గఢ్ వాడుకుంటాం, ఆ నీటిని మేము వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే ఇక్కడ నీళ్లు రాకపోతే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బానే ఉంటుంది, తమిళనాడు ప్రభుత్వాలు బానే ఉంటాయి. కానీ ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకొని తెలంగాణకే నీళ్లు రాకుండా కుట్ర పడినటువంటి ఈ 2 చర్యలు తెలంగాణకు ప్రమాదకరమైనటువంటి విషయాలు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గమనించాలి. తెలంగాణ సమాజం గూడా, పౌర సమాజం గూడా దీన్ని గుర్తించాలి. ఈ కుట్రను పసిగట్టి ఎదుర్కొనే విధంగా సన్నద్ధం కావాలని చెప్పేసి సూచిస్తున్నాను.